సత్యవతి నిశ్శబ్దంగా మాట్లాడడం ప్రారంభించింది. శంతనుణ్ణి వివాహం చేసుకునే ముందు నాకొక కుమారుడు పుట్టాడు అని చెప్పింది. ఆ కుమారుడు వ్యాసుడు. అతను సాధారణ వ్యక్తి కాదు, మహారుషి, అపార జ్ఞానం కలవాడు. వెంటనే భీష్ముడు వ్యాసుడిని పిలిపించాడు. వ్యాసుడు వచ్చాడు. సత్యవతి పరిస్థితిని వివరించింది. వంశాన్ని నిలబెట్టాలి, వారసులు కావాలి అని కోరింది. తన తల్లి చెప్పినందుకు వ్యాసుడు ఇలా అన్నాడు: అమ్మా, నేను వాళ్లతో సంగమించను, కాని వాళ్లకు సంతానం కలగటానికి నా తపోశక్తితో ఒక దివ్య జననం సృష్టిస్తాను అని చెప్పి 2 సర్కిల్స్ ఎదురెదురుగా గీసి ఒక సర్కిల్లో తాను కూర్చొని ఎదురుగా ఉన్న సర్కిల్లో అంబికను కూర్చోమని చెప్పాడు. తన తపోశక్తితో ఆ దివ్య సృష్టి ప్రారంభమైంది. వ్యాసుడి రూపం చూసి ఆమె భయంతో కళ్ళను మూసుకుంది. ఫలితం గుడ్డివాడిగా ధృతరాష్ట్రుడు జన్మించాడు. తర్వాత అంబాలికను పంపించారు. ఆమె భయంతో వణికింది. ఫలితం బలహీనమైన శరీరంతో పాండుడు జన్మించాడు. సత్యవతి ఇంకా సంతృప్తి చెందలేదు. మరోసారి ప్రయత్నించింది. ఈసారి ఒక దాసిని పంపించారు. ఆమె భయపడలేదు. గౌరవంగా, ధైర్యంగా నిలిచింది. ఫలితం జ్ఞానం, ధర్మం కలిగిన విదురుడు జన్మించాడు. ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. కామెంట్ చాలా ముఖ్యం బిగులు. వచ్చే వీడియోలో కలుద్దాం.